సోషల్ మీడియా కంటే దిగజారిన జర్నలిజం మెయిన్ స్ట్రీమ్ మీడియా చేస్తుంది. అది కాస్త ఒక వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని ఈరోజు కొంతమందిని వ్యక్తిత్వ హననానికి గురి చేస్తుంది అనేది బయట వినిపిస్తున్నట్టు మాట. మీరేమంటారు? ఒక సీనియర్ జర్నలిస్టే చెప్పాలి. పండరి గారు, ముందుగా భారత రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ, ఎస్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్టికల్ 19(1)A ప్రకారంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చింది. అయితే అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అట్ ది సేమ్ టైం ఏమనుకుంటున్నామంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అదే ఆర్టికల్ 19 సెక్షన్ 19(2)A కింద ఉంది. ప్రత్యేకంగా ఒక్క ఫోర్త్ ఎస్టేటు మిగతా మీడియాకు అంటూ ఏమీ లేదు. ఇది కూడా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందనే ఆర్టికల్ 19లోనే ఉన్నది. అయితే ఆర్టికల్ 19 ఏం చెప్తున్నది? నీ అభిప్రాయాల్ని, నీ ఆలోచనల్ని, నీ అంశాలని సమాజానికి చెప్పుకునే హక్కు కల్పించింది ఆర్టికల్ 19(1)A. ఎట్ ది సేమ్ టైం అదే ఆర్టికల్ ఏం చెప్పింది? ఇట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. అంటే ఇక నీ ఇష్టం వచ్చినట్టుగా భావ ప్రకటన పేరు మీద నీ ఇష్టం వచ్చినట్టుగా లేకపోతే అభిప్రాయాలు ఇంకా చెప్పేసి ఉండకూడదు అని చెప్తూ ఒక చిన్న రెస్ట్రిక్షన్ కూడా పెట్టింది. అది అందరు మర్చిపోతున్నారు. ఏమని చెప్పింది? అది నీ భావ ప్రకటన కానీ, నీ అభిప్రాయాలు వెల్లడించడం కానీ, నువ్వు చెప్పదలుచుకున్నటువంటి విషయాల్ని సమాజానికి చెప్పేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, నీ ఆలోచనల్ని సమాజంతో పంచుకున్నప్పుడు కానీ ఇటువంటి పరిస్థితుల్లో డీసెన్సీ మిస్ కావద్దు. 2, సావరనిటీకి విరుద్ధంగా ఉండకూడదు. అంటే భారత సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు. డీసెన్సీ అండ్ సావరనిటీ అని చాలా స్పష్టంగా ఉపయోగించింది. మరి వాళ్ళ మీడియా కూడా ఇవాళ దూరంలో ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళంగా, ఆ రంగం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళుగా మనం సమాజంలో ఉన్నటువంటి లోపాలను, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పొరపాట్లను ఎత్తి చూపడంతో పాటు, ప్రశ్నించడంతో పాటు ఎట్ ది సేమ్ టైం మన ఆలోచనలు మిగతా వాటిని పంచుకునే హక్కు ఉంది, సమాజం చెప్పే హక్కు ఉంది. ఆ పేరు మీద మిగతా వ్యక్తుల వ్యవస్థల కానీ, వ్యక్తుల కానీ, సమూహాల మనోభావాల్ని కానీ, వాళ్ళని దెబ్బతినేటట్టుగా కానీ, వాళ్ళని అగౌరవపరిచేటట్టుగా కానీ చేయటం అనేది రాజ్యాంగం అనుమతించదు. సభ్య సమాజం కూడా అంగీకరించదు. వాళ్ళు చేస్తున్నది ఏంటి? తెలుగు మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా పేరు మీద కేవలం ఏంటంటే గుత్తాధిపత్యం, ఒక భావజాలంతో ఒక ఆధిపత్య భావజాలాన్ని ఏర్పరచుకొని తెలంగాణ సమాజం పట్ల సాచివేత ధోరణి, అణచివేత ధోరణి, అవమానకరమైన ధోరణి, ఇంకా రకరకాలుగా తెలంగాణ అంటే మనుషులని, సంస్కృతిని అన్నిటినీ కించపరిచేటటువంటి ఒక అవమానకరమైన ధోరణిని బాగా ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా అదొకటి బలంగా ఉన్నది. జనంపై కూడా రుద్దే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ క్రమంలో కూడా అదే జరిగింది. జరిగితే ఖచ్చితంగా ఉద్యోగాలు, వృత్తి ధర్మం చేస్తూనే దానికి ప్రత్యామ్నాయంగా ఇది తప్పు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మాట్లాడితే కొంత ఆ సంస్థలు వాళ్ళు కూడా సరిదిద్దుకొని కొంత ప్రజల మనోభావాన్ని గౌరవించి దాని తగ్గట్టుగా చేసేటట్టుగా మనం చేయగలిగాం. తెలంగాణ ఉద్యమ ఒత్తిడికో ఇంకేమైనా కారణం కావచ్చు, ఆ రోజు కొంత సమయం పాటించరు ప్రత్యేక సందర్భంలో కూడా. అది దాటినప్పుడు కూడా ప్రజల ఆగ్రహానికి లోనైనప్పుడు కూడా ఆగ్రహాన్ని తప్పలే. మిలియన్ మార్చ్లో అదే జరిగింది. మిలియన్ మార్చ్ సందర్భంలో రకరకాల ఒక్కర భాషలు చెప్పాలని కొందరు ప్రయత్నం చేస్తే ఆగ్రహించినటువంటి వాళ్ళు కొంత నిరసన అనేది అది ఉంది. అందుకే ఆ రోజు ధర్మాగ్రహం ఎప్పుడూ కూడా ఎవరైనా కూడా మనిషిని కానీ, వ్యక్తిని కానీ, సమూహాన్ని కానీ మనం ఒక పేరు మీద పదే ఎక్కువగా బంధించి కొట్టినట్టుగా ఎక్కువ చేస్తే ఎక్కడో దగ్గర తిరుగుబాటు వస్తుంది. వాళ్ళ మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే
తెలంగాణ మీద ఆనాటి తెలంగాణ వ్యతిరేక శక్తులు, తెలంగాణను అడ్డుకోవటానికి ప్రయత్నించినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది మళ్ళీ ఇప్పుడు ఈ గడిచిన సంవత్సరాల కాలంగా ఒక్కటయి మళ్ళీ ఏదో తెలంగాణని ఏదో అయిపోయినట్టుగా తెలంగాణని మొత్తం ఇంకొక విఫల రాష్ట్రంగాను, తెలంగాణలో ఉన్నటువంటి నాయకత్వం అంతా ఒక ఒక నేను చెప్తున్నాం కదా, ఇది ఒక బలహీనమైన నాయకత్వం, ఇది అసలు నాయకత్వమే కాదు, వీళ్ళు నాయకులే కాదు, వీళ్ళకి అన్ని సవాలక్ష అవలక్షణాలు ఉన్నాయి అన్నట్టుగా చిత్రీకరించే చాలా దుర్మార్గమైనటువంటి భావజాల దాడి జరుగుతున్నది, అస్తిత్వ దాడి జరుగుతున్నది వాళ్ళ నాయకత్వం మీద తెలంగాణ సమాజానికి వెన్నుదన్నుగా నిలబడినటువంటి వ్యక్తుల మీద. అది ఎట్లా పేరు ఏదైనా కావచ్చు, అదే సమాజం ఎట్లా అంగీకరిస్తుంది? నేను అదే చెప్తున్నా. అంటే ఒక విపరీత అర్థాలకు వచ్చేటట్టు థంబ్నైల్స్ పెట్టేసి ఒకవైపు దర్యాప్తు సంస్థ ఇట్లా వరకు ఎట్లాంటి కనీసం ఒక ఏమంటారు దాన్ని ఒక ప్రకటన రిలీజ్ చేయకుండా వీళ్ళే ఎవరికో వ్యక్తిత్వానికి సంబంధించి హననం చేయడం, కొంతమంది వ్యక్తులకు దీన్ని ఆపాదించడం, లేకపోతే అసలు ఏందో వాళ్ళకు ఊహించినట్టు రాసి ఒక జనాల మీద కుదలడం, దానివల్ల నిజంగా తెలంగాణ సమాజానికి కూడా కొంచెం చేడు జరుగుతున్నమాట వాస్తవం. ఈ తెలంగాణ ఏదైతే పై కుట్రలు చేస్తున్నటువంటి శక్తుల్ని అడ్డుకోవాలంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరేం చెప్తారు? పండరి గారు నిజంగా ఇలా సందర్భం మాట్లాడుతున్న సందర్భం కూడా నడుస్తుంది. సందర్భంలో కూడా ఏంది ఒక ఛానల్ కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి థంబ్నైల్స్ ఓకే నిజంగా ఎంత దుర్మార్గం అండి. ఇప్పుడు మీడియా పక్క పెట్టండి, ఒక వ్యక్తిగా ఎవరైనా దాన్ని అంగీకరిస్తారా? దేంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాట్లాడుతున్నాం. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అనేది విచారణ జరుగుతున్నది, సిట్టు విచారణ జరుగుతుంది. ఎక్కడైనా సిట్టు విచారణ చేస్తున్నటువంటి అధికారులు కానీ సిట్టు టీం కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఒక నోటు కానీ అధికారికంగా దీనికి సంబంధించి వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ అయింది, ఇది జరిగింది అని చెప్పేసి అటు సిట్టు ఎక్కడన్నా ఒక తాత్కాలిక నివేదిక కానీ ఓ మధ్యంతర నివేదిక కానీ ఒక చిన్న విషయం కానీ మనం చెప్పిందా? లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చిన ఇన్పుట్స్ ఎవరు లేదు అంటున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఈ రాజకీయాల కోసం మాట్లాడేటువంటి వాళ్ళు వదిలిపెట్టండి. రాజకీయ నాయకులు వాళ్ళు చేస్తున్నది అనుకున్నటువంటిది కుట్రపూరితంగా చేస్తున్నారు, పక్కకు పెట్టండి. ఎవరి పేర్లు అయితే మీరు వాడుతున్నారో వీళ్ళు ఆ మహిళలు కానీ వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చో కంప్లైంట్ ఇచ్చిరా, మా ఫోన్ ట్యాపింగ్ ఇది, మమ్మల్ని ఇట్లా వేసిరని. నేను పేర్లు చెప్పను, పేర్లు వాడుతున్నారు కాబట్టి. ఎవరైనా ఒక్క సింగిల్ పర్సన్ కంప్లైంట్ ఇచ్చిందా, ఫిర్యాదు ఇచ్చిందా? లేదు. మా ఫోన్ ఇట్లా ట్యాప్ అయింది, మమ్మల్ని ఇట్లా బెదిరించింది, జరిగింది. ఇప్పటి వరకు సిట్టు సంవత్సర కాలంగా జరుగుతుంది కదా, ఫిర్యాదు ఇచ్చిందా? ఇవ్వాలి, లేదు కదా. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ సమాచారం? మనమే మీడియా పేరు మీద సిట్ చేస్తున్న విచారణ పక్కకు పెట్టి మనమే తీర్పులు ఇచ్చేస్తే ఎట్లా సమాజం స్వీకరిస్తుందా? ఆ తీర్పుల పేరు మీద ఎస్ ఇది జరుగుతుంది, విచారణ జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది ఇట్లా అని చెప్పే అది హక్కు మీడియాకు ఉంది. కానీ అది ఏమీ లేకుండానే తీర్పులు ఇచ్చేంత కంటే తీర్పుల కంటే మించి తీర్పులు కూడా అట్లా రావు, శిక్షలు కూడా వాళ్ళు వేసే పరిస్థితి, తీర్పులను మించి సమాజాన్ని పొల్యూట్ చేయటం అనేది ఏ విలువలకు సంకేతం? దానికి మీడియా ముసుగు ఫోర్త్ ఎస్టేట్ అంటే ఇలా ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఇలా మీడియా అనేది ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ప్రజా పోరాటాలకి రకరకాల బాధితులకు సంబంధించినటువంటి పోరాటాలు జరుగుతున్నప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఈ మీడియా జ్యుడిషియరీ ఇవన్నీ ఎట్లానో అట్లాగే మీడియా కూడా ఉంటే మీడియాను మా వాయిస్లెస్ పీపుల్కు వాయిస్ లాగా ఉండాలి. మీడియా అంటే ఏంటిది? గొంతు లేని వానికి గొంతు లాంటిది మీడియా. కానీ ఇవాళ మనం ఎవరికి గొంతిస్తున్నాం? ఎవరి ప్రయోజనాల కోసం ఇవాళ ఈ ముసుగులు వేసుకొని ఎవరి ప్రయోజనాల కోసం మీడియా ముసుగు వేసుకొని తీర్పులు ఇస్తున్నాం? కరెక్ట్ అవుతుందా? ఇది వ్యక్తిత్వ హననం కరెక్టా? మీకు కేటీఆర్ టార్గెట్ పేరు మీద మీరు చేస్తున్న కేటీఆర్ టార్గెట్ పేరు మీద ఇంకో నలుగురు సమాజంలో ఉన్నటువంటి మహిళల కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు కదా. అవి కుటుంబాలే కదా. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల మీద కూడా అట్లనే ఉంటే అదేనా? అదేనా ఆ తీర్పులు? అటువంటి పని చెయ్యొచ్చా? ఇది జరుగుతున్నప్పుడు ఎప్పుడే కూడా వ్యవస్థలో ఏ వ్యవస్థలైనా దేనికైనా ఒక సెన్సిటివ్ లైన్ ఉంటుంది, సున్నితమైన గీత ఉంటుంది. ఆ గీత దాటినప్పుడే ఈ సమస్యలు వస్తాయి.